कंटोनमेंट कॉन्स्टिट्यूएंसी के एमएलए श्री गणेश ने आज वार्ड नंबर 3 बालमराय अंबेडकर नगर अन्ना नगर के इलाके का दौरा किया और वहां की आवाम से मुलाकात करते हुए उनकी परेशानियों को सुना। वहां की आवाम ने एमएलए श्री गणेश को बताया वहां पर इन्हें रोड की सख्त ज़रूरत है, ड्रेनेज लाइन खराब हो गई है और इन्हें पीने के पानी की तकलीफ है और इलेक्ट्रिसिटी डिपार्टमेंट के ट्रांसफार्मर के पास फेंसिंग नहीं रहने की वजह से हादसे भी हो रहे हैं। जैसे कि कुछ दिनों पहले ही यहां पर शॉक लगने की वजह से एक जान चली गई और बताया कि इलेक्ट्रिसिटी डिपार्टमेंट इनकी कंप्लेन को नज़रअंदाज कर रही है। एमएलए श्री गणेश के साथ आई एई अक्षिता रेड्डी को एमएलए श्री गणेश ने हिदायत दी कि यहां पर फेंसिंग लगाई जाए और इनके साथ आए तमाम कंटोनमेंट बोर्ड के ऑफिशियल्स को भी एमएलए श्री गणेश ने हिदायत दी है कि यहां पर बताए गए तमाम इश्यूज को रिव्यू करके उसे जल्द मुकम्मल किया जाए। मीडिया से बात करते हुए एमएलए श्री गणेश ने बताया कि कैसे पिछली बोर्ड मीटिंग में इन्होंने ब्रिगेडियर और सीईओ अरविंद कुमार साहब को बताया था कि जब कभी भी वो आवाम के कामों से वार्ड्स में विजिट करते हैं तो ऑफिशियल्स भी साथ रहना चाहिए, जिसके चलते आज कंटोनमेंट ऑफिशियल्स भी साथ रहकर आवाम की तकलीफ को सुन रहे हैं। आइए देखते हैं तफसीलात कंटोनमेंट बोर्ड के इलाके वार्ड नंबर 3 बालमराय अंबेडकर नगर से। దీపావళి మొత్తం నిన్నే మరి ఓకే మేడం కంప్లీట్లీ అగ్రీ నేను ఏం చెప్తామంటే ప్రొటెక్షన్ ఏమైనా వేస్తే పిల్లలు కూడా ఓరాడు ఇక్కడ వైర్ ఉందా ఇప్పుడు ఇక్కడ కట్టగట్టిరా ఈ లైన్ మ్యాన్ కట్టిపోయింది నేనే తెచ్చిన ఆడు ఆ ఫెన్సింగ్ ఏదైనా వేస్తే ఎవరు ఓరాడు వచ్చింది అంటే ఆ చనిపోయిన మేడం నువ్వే డైరెక్షన్ ఇస్తే నువ్వే కూర్చోాలి రాదు మేడం గారు అన్ని చోట్ల ఒకటే లాగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే బస్సు చిన్న చిన్న పిల్లలు ఉంటారు కాబట్టి పోయే ఛాన్సెస్ ఉంది కాబట్టి దీనికేం టమాటాలు యూజ్ చేసుకున్నాను అదే ఫంక్షన్ ప్రపోజల్ అంబేద్కర్ నగర్ లో బాలమరాయ్ బోరు కండియాల పక్కకు అది ఆ బోరు వాడైందంట అది ఒకసారి రిపేర్ చేస్తే అవుతుంది కదా. లొకేషన్ తీయడానికి రెడీ ఉన్నాం, సిద్ధంగా ఉన్నాం. ఇవే వాళ్ళు తీయాలి, ఇవి ఎందుకు पूरा बैच वर्क है सामने मानता है सामने आप जो बोले वो सब कराया मैं वो लाइन में आए से भी कराया, इधर भी उस दिन आया था वो संडे ऐसी माले में आया था मैं पूरा कराया था అప్పుడు మాలల్లో వచ్చింది రంజాన్ भी आना ना నేను వచ్చినాక కూడా చేయకుంటే వాళ్ళు ఏమంటున్నారు మేము గెలిపించుకునే ఏం చేయలే అంటారు. మీరు రాసుకోండి कैसा काम ये तो कर दिया और एक है रोड डालने तो अच्छा होता था అతనే ఒక మోటార్ ఉంది ఇంకెళ్ళి పోతే పక్కకి आने पे लाइन इसको निर्दा तेचुकोवाली ఒక పాయింట్ से जाली लग नीर కూడా వన్ సైడ్ क्या करेंगे बोलते हैं हम बोलो बोर का पानी हम कहां है बोर का भी అదే మనం ఇట్లా పోతే షార్ట్ కట్ అది దేకే వస్తది మనం చేస్తుంది ఆడికి షార్ట్ కట్ ఇది వీళ్ళు ఈడికెళ్ళే వాళ్ళ పెద్ద లెంత్ వస్తది కానీ ఆడికి కష్టమైతే అస్గారి
మంచినీళ్ళు కావాలా మెయిన్ లైన్ అయితే ఖచ్చితంగా క్లీన్ చేయాలి. నల్లలు వచ్చినప్పుడు సార్ బయటికి పోయి వేరే దగ్గర పోయి తెచ్చుకోవాల్సి ఇదే సమస్య ఈ డిపార్ట్మెంట్ ట్యాక్స్ కట్టడానికి మేము సిద్ధంగా ఉన్నా, ఇప్పుడు మీరు సిద్ధంగా లేకుండా అయిపోయారు. ఆఫీస్ లో పోకుండా మేము నేను ఎక్కడ విజిట్ అయితే అక్కడ సమస్య చూసుకొని మీరు పరిష్కరించాలా. ఇది ప్రయారిటీ వాళ్ళు. ఇప్పుడు మన బస్తీలలో వచ్చి ఈ సమస్యలు వచ్చినాక మీరు మళ్ళీ మీరు లేట్ అయ్యి ఇబ్బంది అయితే కూడా వాల్యూస్ ఉండదు అందరికీ. మీరు చూసుకోండి, ప్రయారిటీలో పనిచేస్తారు చూడండి. ఇక్కడ కొంచెం లైన్ ఇక్కడ వేరే లైన్ ఇక్కడ వీళ్ళకి ఇంప్రూవ్మెంట్ చేయాలి సార్. ఒకటి మొత్తం ఎక్కడి నుంచి తీసుకుంటారు? అక్కడ మెయిన్ లైన్ అక్కడ బాధ్యతలు దగ్గర అక్కడ మొత్తం మీకు చేయడం మెయిన్ లైన్ తీసుకుని వచ్చి లాస్ట్ ఇక్కడ వాళ్ళు ఇంప్రూవ్మెంట్ అనేది సాధ్యులు జరాలు ఎప్పటికీ ఇదే బాధ. ఈ చెట్ల ప్రాబ్లం అయితే ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి అవి అవేంటి నత్తలు అంటారు చూడు, అవి చాలా వస్తున్నాయి. సరే మీరు చెప్పేది కదా, అదే మీ సమస్యలు తెలుసుకోవడానికి పరిష్కరించడానికి వచ్చిన చూసినా పరిష్కరిస్తాం. కూడా మంచిగా ఆరోగ్యానికి మంచిగా చెట్లు కూడా కనుక్కున్నాం. లాస్ట్ టైం కూడా కంప్లైంట్ చేసినాం. దాని ఇంతవరకు వాళ్ళు చెప్పినప్పుడు ఖాళీ పైన కొమ్మలు తీస్తున్నారు, వదిలేస్తున్నారు. వారి ఇట్లుందంటే ఓటీ లాగా ఉంటుంది. ఇంకా 2 o'clock కూడా మధ్యాహ్నం కనెక్షన్ వస్తుంది. ఇప్పుడు అందరూ మీరు అది పెట్టుకోకండి. మీరు బిల్లు కట్టుకునేటట్టుగా మీరు ఉన్నారని చెప్పారు కదా, అది ఇంకేం తక్లీఫ్ ఉందో చెప్పు. మేము విలువలే అన్ననే వచ్చింది కోసం వచ్చారు మీరు. మస్తు ధన్యవాదాలు. మీరు ఇక్కడ దాకా మా గరీబులకు అన్ని సాయం చేసినందుకు. చాలా ఇబ్బంది. ఇప్పుడు ఇవ్వాలని చెప్పిస్తాము, నీకు అడగడానికి చూడడానికి. అదే ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడ వరకు ఇక్కడ ఎక్కడ పడుతుందో మాకు. ఇప్పుడు మీరు ఎక్కడ దాకా ఇది వాడుకుంటారా? బోర్ వేస్తే ఇక్కడ నుంచి ఉందా? అరే స్వామి, నేను అన్నిటికీ ఒకటే కదా, మీరు వాడుకా అయితే మా కొంచెం ఇప్పుడు ఈ బాలజ్యోతి లైన్ మొత్తము పెద్ద లైన్ వేయాలంట కదా కంపల్సరీ. ఇప్పుడు చిన్న చిన్న దంతులు కాదు, ఏమున్నా కూడా పెద్ద లైన్ వేసుకొని ఒకటేసారి క్లియర్ చేసేది. వీళ్ళంతా ఎన్ని రోజులు సఫర్ అవుతారు మీరు చూస్తారు కదా. మరి కింద మొత్తం మట్టే ఉంటుంది, కోల్పోతుంది మొత్తం మట్టే. పైపులు ఉన్నాయి ఇలా, పైపులు చిన్నగా ఉన్నాయి ఇలా. ఫస్ట్ అయితే నువ్వు అది ఇంతవరకు అది దాని గురించి రెస్పాన్స్ రాదు. 1 year అవుతుంది స్వామి. ఇది డ్రైనేజ్ కనెక్షన్ మళ్ళీ ప్లాస్టింగ్ అనేది చేయలేదు. ప్లస్ అక్కడ కూడా లోపల సమస్య ఉంది సార్. రైతు అక్కడ మేము ఇటుంది మొత్తం ఇక్కడ మొత్తం చీకటి ఉంటుంది. ఈ లోపలికి వెళ్ళి ఎలుకలు ఇవన్నీ అయితే మొత్తం వచ్చేస్తున్నాయి. లైట్ ఏమన్నా ఇక్కడ ఎక్స్ట్రా ఏమన్నా ఇక్కడ లైట్ లేదు. చీకటి ఉంటుంది, రాత్రి మొత్తం చీకటి ఉంటుంది. మేమందరం స్ట్రీట్ లైట్ ఇదొకటి ఇదొకటి లైట్ మాకు నల్ల కూడా చాలా సన్నగా వస్తుంది. వెంటకెళ్ళి మోసుకుంటున్నాం. మోసి వద్దటాలు కూడా మాకు ఎన్ని రోజులు, ఒక రోజు వదులుతాం, ఒక రోజు వదులుతారు. మస్తు ఇబ్బంది అవుతుంది మాకు. కష్టం అంటే
ఇప్పుడు వచ్చేది ఏంటంటే 2 గంటల ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు, చూస్తారు. 2 గంటల ఒకవేళ ఆ రిపేర్ అయితే అయిపోతుంది అంటే ఇవాళనే చేపించేస్తా. రిపేర్ కాకుండా ఏం చేస్తారు, వారం రోజుల్లో మీకు నీళ్ళు ఇస్తాను చూస్తాను. చెప్పండి మరి ఎన్ని రోజులు పట్టించుకుంటలేరు.